హలో అండి, నేను మీ వనిత. ఈరోజు మనం అయితే కళ్యాణి ఆంటీ వాళ్ళ గార్డెన్లో ఉన్నామండి. ఫస్ట్ అయితే వాటర్ లిల్లీస్తో స్టార్ట్ చేద్దాం. వాటర్ లిల్లీస్ వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు. ఇవి ఫ్రిడ్జ్ అంటే ఒక పనికిరాని ఫ్రిడ్జ్ని తీసుకుని ఇలానా అందులో పెట్టారు. ఇది రామాఫలం అండి. ఇది గ్రౌండ్లో ఉంది ఇది చెట్టు. ఎడీనియమ్స్ ఇవి. ఎడీనియం కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఆంటీ దగ్గర. కాకపోతే పైన కొన్ని కిందన కొన్ని ఉన్నాయి అట్లానా. ఇలా ఎడీనియమ్స్ అయితే అన్నీ ఒక చోటను పెట్టి వీటి మధ్యలో కృష్ణుడిని అయితే పెట్టారు చక్కగా. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది ఇది ఆంటీ సింగపూర్ నుంచి తెచ్చుకున్నారు. ఇది ఇవన్నీ కూడా రెడ్సే కానీ అన్నీ డిఫరెంట్ షేడ్స్. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇది ఇదైతే ఆంటీ వాళ్ళ గార్డెన్ ఎంట్రన్స్. ఇది ఫస్ట్ రాగానే ఇక్కడ మనకి ఒక జామ చెట్టు అయితే కనిపించిందండి. ఇది తైవాన్ జామ. ఈ జామ చెట్టు కూడా ఆంటీ పాట్ సైజ్ చూడండి, చిన్నదే పాట్, కానీ కాయ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇంకా దీనికి చాలా పిందులు అయితే ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 10 పిందుల దాకా ఉన్నాయి చెట్టుకి. చెట్టుకు కూడా పెద్దగా బ్రాంచెస్ లేవు. ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్. ఇవి నిమ్మ జాతికి చెందినవి. ఇవన్నీ స్వీట్ లెమన్, ఉల్లికోళ్ళు. చూడండి డ్రాగన్ ఫ్రూట్స్కి అయితే స్పెషల్గా ప్రత్యేకంగా టబ్స్లో పెట్టి బకెట్స్లోని వీటికి కర్రలతోటి ఇలాను ఒక స్టాండ్ అయితే తయారు చేయించారు చక్కగా వీటికి. ఆంటీ దగ్గర డ్రాగన్స్ అయితే చాలా వస్తాయి ఫ్రూట్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను నేను. దాదాపు ఒక 200 కాయలు వచ్చినాయి వీటికి. ఇప్పుడు పైన కూడా ఇలా స్టాండ్స్ పెట్టించి వీటికి ఇలా తాళ్ళతోటి కట్టించారు. ఇవన్నీ కూడా ఇవి వచ్చి మల్బరీస్ అండి. అసలు చెట్టు నిండా అయితే అసలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే. అసలు ఇలా లోపల చాలా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా ఆకుల చాటున. ఇవన్నీ కూడా పక్షులు తినంగా మిగిలినవి. ఇంకా ఇలా లోపల ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే అండి అసలుకి చెట్టు అంతా విరగ్గాసింది అసలు. రెడ్ మల్బరీ పక్కనే గ్రీన్ మల్బరీ కూడా ఉంది ఆంటీ దగ్గర. ఇవైతే ఆకుల్లో కలిసిపోయినాయి పూర్తిగా. ఆల్రెడీ కొన్ని కాయలు అయితే కోసేసారు. కొయ్యంగా ఇంకా ఇవి చట్నీ ఉన్నాయి. ఇవి
ఇదంతా కూడా మల్బరీయే పెట్టారండి మొత్తం. ఈ రో అంతా కూడా చక్కగా మల్బరీ పాట్స్ అయితే సెట్ చేశారు ఆంటీ ఇలానా. ఇలా ఈ వెనకతల సైడ్ అంతా కూడా ఇలానా డ్రాగన్స్ అయితే పెట్టారు. ఇది వచ్చి నార్మల్ జామ. ఇది వీటికి చెట్టు నిండా అయితే పోతా పిందెలు ఉన్నాయి, కానీ ఇంకా కాయలు పెద్ద సైజ్ అవ్వలేదు, రెడీ అవ్వాలి ఇవి. ఫ్లవరింగ్ అయితే మాత్రం ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. ఈ బాస్కెట్ చూసారు కదా, ఇప్పుడే హార్వెస్ట్ చేసిన మిర్చిస్ ఇవి. ఇటువైపు అంతా వెజిటేబుల్స్ అండి. వంగ సైజ్ చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో ఇది. చూడండి, వైట్ వంగ, ప్రక్కనే మిర్చి. అసలు సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు ఉందో ఇది. ఇక్కడైతే ఇవి ఉల్లికోళ్ళు పక్కనే వర్క్ చేస్తున్నారండి, సో వాయిస్ అది డిస్టర్బెన్స్ వస్తుంది. అది వంగలు అయితే కొన్ని స్పెషల్ వెరైటీస్ అయితే చూద్దామండి ఈ గార్డెన్లో. ఇది వచ్చి నార్మల్ వెరైటీ. ఇది చూడండి, అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ వెరైటీ అయితే చూద్దాము. చూడండి, ఇది వంకాయ. కాయ సైజ్ అయితే ఎంత ఉందనేది చూపిస్తాను నేను మీకు. సైజ్ చూసారా ఇది? చూసారా ఎంత పెద్ద సైజు ఉందో? హంగేరియన్ వంగ ఇది. ఇది వచ్చి బాపట్ల వంగ. ఇది ఇవి గుత్తు వంగలు, ఇవి కనకాంబరాలు. రెడ్ క్యాబేజ్ అండి, ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది. అలాగే టమాటోస్ గార్డెన్లో. టమాటోస్ కూడా చాలా మంచి సైజ్, పెద్ద సైజ్ అయితే వచ్చినాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. కరివేపాకు చెట్టు ఇది, మల్టీవిటమిన్ చెట్టు చూడండి. ఇది కరివేపాకు లాగే వాడుకునే చెట్టు ఇది, మల్టీవిటమిన్. ఆల్రెడీ క్యాబేజ్ ఇది హార్వెస్ట్ చేస్తారు. ఇవి మళ్ళా వీటి నుంచి మళ్ళీ తయారవుతాయి అండి. ఇందులోనే కిందన రెడ్ క్యాబేజ్ కూడా పెట్టారు. ఇవి నార్మల్వి. చామంతులు సీజన్ అయిపోయినా ఇంకా వస్తున్నాయండి ఇవి. క్యాప్సికమ్స్ కూడా ఉన్నాయి గార్డెన్లో. అంజీరా, ఆల్రెడీ పళ్ళుని హార్వెస్ట్ చేస్తారు, ఇంకా తయారవ్వాలి ఇవి. టమాటోస్ ఉంది, చెర్రీ టమాటోస్. దొండపాదులు అయితే ఇలానా వేస్ట్ కంటైనర్, ఫ్రిడ్జ్ కంటైనర్లో పెట్టారు. ఇవన్నీ కూడా మిర్చి వెరైటీ. ఇవన్నీ ఇలా దేనికి అదే చక్కగా సపరేట్గా వంగలో ఒకవైపు, ఇవన్నీ థర్మాకోల్ బాక్సెస్లో పెట్టారండి ఆంటీ.
వంగలన్నీ ఒక సైడ్, చక్కగా ఇలా మిర్చీలన్నీ ఒక సైడ్, ఫ్లవర్ ప్లాంట్స్ ఒకవైపు, చక్కగా నీట్గా గార్డెన్ అయితే చక్కగా అన్ని దేనికైతే ఆర్గనైజ్డ్గా అయితే సర్దారు అంతాను. ఈ కరివేపాకు చూడండి, ఇది సైజు కూడా అదే మీకు ఎంత ఉంటుందనేది చూపిస్తా చూడండి. కరివేపాకు రెమ్మే నా వేలంత ఉంది, చూసారు కదా. ఇది బ్రెజిలియన్ కరివేపాకు అండి. ఇది అసలు ముట్టుకుంటేనే భలే మంచి స్మెల్ అయితే వస్తుంది. పక్కన సరిత శశి ఓ గోల్ చేస్తున్నారు అసలుకి వీళ్ళు. రోజెస్ అండి ఇవి. ఇది వచ్చి సూది నిమ్మండి, పేరుకు తగినట్టుగానే చూడండి దీనికి సూదిగా ఉంది. కాయలు అయితే ఉన్నాయి. మొన్న మధ్యనే కొన్నారు ఇది ఆంటీ, కానీ ఆల్రెడీ వీటికి పిందులు అయితే పడినాయి. దాదాపు ఒక 10 కాయల దాకా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి వీటికి. ఇటుపక్క అంతా నిమ్మలు పెట్టారండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ నిమ్మలు ఇవి. ఇందులో టమాటా ప్లాంట్స్ కూడా పెట్టారు. దీనికైతే పిందెలు ఇంకా రాలేదు. ఇది కూడా ఒక వెరైటీ అంట నిమ్మలోనే. బచ్చలి ఇటు పక్కన అంతా కూడా ఇవి ఆకుకూరలు పెట్టారండి. ఇది పుదీనా. పుదీనా భలే మంచి స్మెల్ వస్తుంది అసలు. ఆకు కూడా చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. ఇది ఎండాకాలంలో కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయండి చక్కగా వీటికి. కాశ్మీర్ రోజ్. ఇవైతే స్ట్రాబెర్రీస్ అండి. ఇదైతే పనస చెట్టు అండి ఆంటీ వాళ్ళ ఇంట్లోని. ఇది గ్రౌండ్లో ఉంది. ఇది ఇవన్నీ కూడా ఆర్చిడ్ ప్లాంట్స్ ఇవి. ఎడీనియమ్స్ ఇవి, కిందన కూడా ఉన్న ఎడీనియమ్స్ ఇవి. మనం పైనుంచి కిందకి వస్తాం ఇప్పుడు. కిందన ఉన్న ఎడీనియం కలెక్షన్. వీటికైతే బ్లూమ్స్ లేవు. ఇదైతే కరివేపాకు చెట్టు నేల మీద ఉంది ఇది, కానీ ఆకులు అయితే చాలా పెద్దవి ఉన్నాయి చూడండి. ఇవి నార్మల్ కరివేపాకు అయితే ఇట్లా ఉండదు కదా. చెట్టు ఆకు చూడండి ఇది అంటుందా. పైన చాలా చిన్న ఆకులు చూసాం కదా, ఇది 3 వేళ్ళు కలిపితే ఉన్నంత వెడల్పు ఉంది ఆకు. ఇది చెట్టు అయితే చాలా పెద్దది. ఇది ఎన్ని ఇయర్స్ ఇది ప్లాంట్? నాకు తెలిసి చెట్టుకి ఏమన్నా మరి 10-12 ఏళ్ళు ఉంటుందేమో అండి. ఇది అడగాల ఆంటీని ఎన్ని ఇయర్స్ అనేది. లాస్ట్ ఇయర్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఒక్కొక్క దానికి దాదాపు 200 కాయలు వచ్చినట్టు వచ్చినాయి. ఇవి ఇంకా ఎక్కువే అనుకుంటాను, నేను చాలా తక్కువ చెప్పా.
ఈ ఇయర్ అయితే ఇదంతా కూడా కట్ చేశారు. కట్ చేసి ఇదంతా రెండు ప్రక్కల ఇటు కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది. చాలా ఏజ్డ్ ప్లాంట్స్ ఈ రెండు కూడా. ఆంటీ వాళ్ళు ఇలా కొత్తగా అయితే ఇలా నా ఐరన్ మెష్ అయితే వేయించి దీని మీదకి అంతా ప్యాషన్ ఫ్రూట్ అదంతా కూడా పాకించారు. దీని మీదకి ఫ్రూట్స్ అయితే చూపిస్తాను నేను మీకు. దీనికే ఇలా అన్ని హ్యాంగింగ్ పాట్స్ అంతా వేలాడి తీశారు. ఇవన్నీ కూడా పాట్స్ అయితే ఈ విధంగా ఇలా సెట్ చేశారు. సో ప్లాంట్స్ అన్నీ కూడా వేడి ఎక్కువ తగలకపోవడం వల్ల అన్నీ ఇంకా ఫ్లవరింగ్ అయితే వస్తుంది చక్కగా. చూడండి ఇక్కడ ఇది ప్యాషన్ ఫ్రూట్ ఈ పందిరి మీదకి అయితే ఎక్కించారు. ఇది తమలపాకు, ఇవన్నీ కూడా కొన్ని షెమీ షేడెడ్ ప్లాంట్స్. ఇవి ఇందులో క్యాక్టస్ వెరైటీ కూడా ఉన్నాయి. ఇవి టెడ్డీ బేర్ క్యాక్టస్. ఇంకా ఇది వచ్చి వైట్ ఫ్లవర్స్ వస్తుంది దీనికి. ఇది హోలీ హుక్స్ రోజ్ మేరీ. బ్రహ్మకంలో అయితే భలే షేప్ భలే ఫామ్ అయింది. ఇది చూడండి, ఇది లీవ్స్ ఒక్క ఆకు కిల్లని వచ్చి ఇది స్టెమ్ నుంచి చూడటానికి బాగుంది. ఇది కింద నుంచి మళ్ళీ మనం మేడపై అయితే వెళ్దాం. ఇందాక చూపించలేదు కదండి, ఇవి నారింజలు చూడండి. ఎన్ని పిందులు ఉన్నాయో చూసారు కదా. ఇది నిమ్మ. వాటర్ లిల్లీస్ అయితే ఉన్నాయి కానీ టబ్స్లో ప్రస్తుతానికి ఇంకా డార్మెంటేషన్ పీరియడ్లోంచి బయటకు వచ్చినట్లేదు. ఇవి ఇంకా ఏవి కూడా ఆకులు అవి రాలేదు బయటికి. వంగ యాక్చువల్గా మనమైతే వీడియో తీసుకోవడానికి అని ప్రిపేర్డ్గా రాలేదు. పక్కన అంతా కూడా ఏవో సౌండ్స్ వస్తున్నాయి. ఇదైతే ఉల్లి కోళ్ళు. ఇవి ఆంటీ సరిత ఇద్దరు ఏదో బిజీగా ఏదో గార్డెన్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. మనమైతే మన వీడియో తీసుకునే పనిలో ఉన్నాం. ఇంకొకసారి వచ్చినప్పుడు ఆంటీ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వివరంగా బాగా తీయడానికి ట్రై చేస్తా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.